దయచేసి అందరూ కూడా పునరావాస కేంద్రానికి వెళ్ళిపోండి. మీకు దగ్గరలో హై స్కూల్ ఉన్నది, గార్బల్ చర్చ్ ఉన్నది, అక్కడ భోజనాలన్నీ అందరికీ కూడా అరేంజ్ చేసాము. మీకు ఇబ్బంది లేదు, వంట చేసుకోవాల్సిన పని లేదు. ఈ రోజు 2 తర్వాత ఎవరు బయట కనబడడానికి లేదు. కనబడ్డారంటే మాత్రం చాలా బీభత్సం ఉంటుంది. గాలి వల్ల మీకు ప్రాణ నష్టం కలగకూడదు, మీకు ఎవరికి దెబ్బలు తగలకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం ఏర్పాట్లన్నీ చేసింది. దయచేసి మీరు అందరూ గమనించి మీకు అందరికి ఆటోలు కూడా అరేంజ్ చేయడం జరిగింది. ఆ ఆటోల మీద దయచేసి మీరు పునరావాస కేంద్రాలకు వెళ్ళిపోండి. మీకు భోజనాలు ఏర్పాటు అన్ని చేస్తాం. ఈ రోజు మధ్యాహ్నం నుంచి ఉదయం వరకు కూడా అందరూ పునరావాస కేంద్రంలో ఉండాలి. ముఖ్యంగా పిల్లలు, ఆడవాళ్ళు మీకు ఇమీడియట్ గా బయలుదేరాలి. అందరూ కూడా మీకు అసలు పెంకిటీలు ఉండదు చెప్తున్నారు. తాళం వేసుకుని వెళ్ళిపోండి. ఇదిగో ఈ రేకుల షెడ్ అసలు ఉండదు. మీకు పునరావాస కేంద్రం, హై స్కూల్, గాస్పల్ చర్చి ఏర్పాటు చేశాం. దయచేసి అందరూ అక్కడికి వెళ్ళిపోండి. 2 తర్వాత పరిస్థితి మన చేతుల్లో ఉండదు. చాలా విపరీతంగా ఈ మంతా తుఫాన్ వస్తుంది. దయచేసి అందరూ కూడా మీరు అక్కడికి వెళ్ళిపోండి. మీరు ఎవరు వంట చేసుకోవాల్సిన పని లేదు. భోజనాల ఏర్పాట్లు అన్ని కూడా అక్కడ చేయడం జరిగింది. దయచేసి అందరూ వెళ్ళిపోవాలి. మీకు ఆటోలు రెడీగా ఉన్నాయి. మీరు వెళ్ళడానికి ఆడవాళ్ళు, పిల్లలు, ఒక పెద్దవాళ్ళు, ముసలి వాళ్ళు ఎవరున్నా ఆటోలు రెడీగా ఉన్నాయి. ఆటోలు తీసుకెళ్తాం. 2 తొందరగా. 2 తర్వాత అసలు ఇక్కడ ఎవరు రోడ్ల మీద తిరగడానికి లేదు. ఈ జిల్లా కలెక్టర్ గారు, అలాగే మన సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు ఆదేశాలు. ఎవరిది ఇల్లే ఉంది. ఇది అసలు ఉన్నది ఎవరు